श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। అమ్మ చేతిలోని గద, ఆ గద ఉంటేనే ఏ రాక్షసుడి తలో బద్దలు చేయాలని కాదు, ఆ అమ్మ చూపు పడిన వెంటనే సహస్ర ముక్కలుగా ఆ రాక్షసుడి శిరస్సు పగిలిపోతుంది. కానీ గదతోనే ఆ తల్లి వాడిని మోది చంపాలన్నది లేదు. ఆ గద యొక్క పరమార్థాన్ని కాస్త నిశితంగా చూడగలిగితే ఆ గద దేన్నైనా బద్దలు చేయగలది. ఒక విషయాన్ని బద్దలు చేసి ముక్కలు చేసి శోధించి
పరిశోధించి చూస్తే అందులో అసలైన పరమార్థం ఏమిటో మనం గ్రహించగలం. ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే దాన్ని బద్దలు చేసి లోనికెళ్ళి ముందుకెళ్ళి శోధిస్తేనే మనకు అసలైన విజ్ఞానం అందుతుంది. ప్రతి విషయంలోనూ అదే విధంగా గదతత్వంతో బద్దలు చేసి శోధిస్తేనే ముందుకెళ్ళగలము, జ్ఞానాన్ని పొందగలము అన్నదే గద యొక్క చిహ్నం. ఆ తర్వాతి ముద్రే అమ్మ చేతిలోని కలశం. ఆ కలశం దేనికి ప్రతీక అని ఆలోచిస్తే ఒక నిండు కుండలా ఉండే స్త్రీమూర్తికి, మాతృమూర్తికి చిహ్నం అది. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిండు కుండల బెదరక అదరక తన సంసారాన్ని గుట్టుగా సాగదీసుకుంటూ ముందుకెళ్ళేదే ఒక స్త్రీమూర్తి. ఆ నిండు కుండలోని అన్నంలా, అన్నపూర్ణేశ్వరిలా అమ్మ నిత్యం మన కళ్ళ ముందు తిరుగాడుతూనే ఉంటుంది. ఆ జగన్మాత ఎక్కడో లేదు, అన్నపూర్ణేశ్వరిగా మన ఇంట్లోనే ఉందని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతి ముద్ర అమ్మవారి చేతిలో ఉండేది ఖడ్గం. ఈ ఖడ్గం ఏదో శరీరాల్ని ముక్కలు ముక్కలుగా తరిగేయటానికి కాదు, మనలోని దోషాల్ని, మలినాల్ని తొలగించి ముక్కలు చేయమని అందులో దాగిన పరమార్థం. మనలోని దానవత్వాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఆవలికి పారేయండి అని పరమార్థం. అందులో దాగిన నిగూఢార్థం కూడా అదే. మాతృమూర్తి కూడా కూరగాయలనే ఖండించడం కాదు, చెడును కూడా ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తూ తన పిల్లలకు మంచిని మాత్రమే ఆహారంతో పాటు అందిస్తుంటుంది. ఆ తల్లి నిత్యం తపిస్తూనే ఉంటుంది, తపస్సు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే తన పిల్లల బాగోగుల కోసం. అది దృష్టిలో ఉంచుకొని ఇంట్లోని అమ్మే జగన్మాతగా పూజించండి. తప్పనిసరిగా మీ జీవితం బంగారుమయంగా మారుతుంది. మరొక ముఖ్యమైన ముద్ర గురించి తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడి యొక్క స్థానాన్ని మాతృస్థానంగా భావిస్తుంటాం. అంతేకాకుండా చంద్రుడు మనోకారకుడు. అది ఒక్కటే కాకుండా రాత్రి సమయానికి ఆ తల్లి అధిదేవత, పగలు సమయానికి ఆ తండ్రి పరమేశ్వరుడు అధిదేవత. వీరిరువురి సంయోగంతోనే చీకటి పగలు అనేది జరుగుతూ ఉంటుంది, సృష్టి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అటువంటి మాతృమూర్తి చిహ్నమైన చంద్రుణ్ణి తన కిరీటాన ధరించినదే ఆ తల్లి. చంద్రుడు ఏ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ వృద్ధి పొందుతూ వస్తాడో అటువంటి శక్తి కల మాతృమూర్తి అమ్మ. అందుకనే నవరాత్రులు కూడా పాడ్యము నుండి విజయదశమి వరకు ఉంటుంది. చంద్రుడు ఎదుగుతూ అన్ని కళలను పుంజుకుంటూ నిండు పున్నమిలాగా, నిండు మాతృమూర్తిలాగా దర్శనం ఇస్తుంటాడు. చల్లటి వెన్నెలను కురిపించేది కూడా ఆ తల్లే కాదు, మనకు జన్మనిచ్చిన తల్లి కూడా అన్నది మనం గుర్తించుకోవాలి. పిల్లలు ఎంత విసుక్కున్నా, దూషించినా, దూరంగా ఒదిగిపోయినా, ఎంతగా ఎదిగినా ఆ తల్లి అవేమీ పట్టించుకోదు. ఎల్ల వేళలా శంఖం ఏ విధంగా ఓంకారాన్ని నిత్యం ప్రతిధ్వనిస్తూ నినాదాన్ని చేస్తూ ఉంటుందో, ఈ మనకు జన్మనిచ్చిన తల్లి కూడా ఎల్లప్పుడూ కరుణామృతమనే చంద్రతత్వముతో చల్లని వెన్నెల్ని మనపై కురిపిస్తూనే ఉంటుంది. కాబట్టి తల్లికి ఇవ్వాల్సిన గౌరవము, మర్యాద ఆ జగజ్జననికి ఏ విధంగా ఇస్తున్నామో అదేవిధంగా మన అమ్మకు, తండ్రికి ఇస్తే వారు ఎంత పొంగిపోతారో. ఇన్ని విధాలుగా పొంగిపోయి దీవెనల్ని అందిస్తూ
తన 72,000 నాడుల నుండి వారి శక్తినంతా దారపోసి దీవిస్తూ నా బిడ్డలు చల్లగా ఉండాలి అని చంద్రతత్వముతో ఆశీర్వదిస్తారు. వారి మనస్సులోని చంద్రకారక తత్వమైన అదృష్ట తరంగాలు మిమ్మల్ని విజయ మార్గాన నడిపిస్తాయి. ఈ ఒక్క సులభతరమైన మార్గాన్ని మీరు ఆచరిస్తే ప్రపంచంలో ధనవంతులు మీరే, గుణవంతులు మీరే. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि అష్టభుజ అష్టలక్ష్మి గజముద్ర ఇది. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు ఆ పాలవెల్లి రంగవల్లిగా నిత్యం మనం బ్రహ్మీ ముహూర్తంలో ఈ విధంగా చిత్రించగలిగితే అష్టభుజాలతో అష్టలక్ష్మిల్ని ఆహ్వానిస్తూ తంత్రమంత్ర యంత్ర తత్వముతో మనం రంగవల్లుల్ని వేసి పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమ గుమ్మాలతో మనం నిత్యం లక్ష్మిని జ్యోతి స్వరూపంగా ఆరాధిస్తుంటే తప్పనిసరిగా అష్టలక్ష్ములందరూ మన ఇంట ప్రవేశించి ఐశ్వర్యకారకమైన అత్యద్భుతమైన మహిమాన్వితమైన శక్తి తరంగాల్ని అందజేస్తారనటంలో సందేహమే లేదు. శ్రీకరి అనే అష్టలక్ష్ములందరూ ఈ అష్టభుజ తంత్ర యంత్ర మంత్రతత్వముతో ఉన్న ఈ ముద్రలో ఆవహించి ఉన్నారు. ఈ శ్రీకరికి అటూ ఇటూ లాభకరి శుభకరి అనే కరిరాజములు ఉన్నాయి. ఈ అత్యద్భుతమైన అష్టదిక్కులకు సంబంధించిన కాలచక్రమే, కాలపురుష తత్వమే శ్రీ సూక్తమై నిత్యం ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ శక్తియే గురుత్వాకర్షణ శక్తి అని మనం గుర్తుంచుకోవాలి. గజలక్ష్మి కమల నివాసిని అమృతమయ మగుని వీక్షణతో మమ్మేలవమ్మ శ్రీ స్వర్గలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ. అష్టదిక్కులకు పయనించే ఈ అష్టలక్ష్మి గజముద్ర, అష్టభుజముద్ర తప్పనిసరిగా అన్ని దిక్కుల నుండి అష్టైశ్వర్యాలను ఈ హరిద్రముద్ర నుండి ఆ తల్లి శ్రీకరి శుభకరి లాభకరి అన్ని విధాలా మీకు సహాయ సహకారిగా ఉండి మీ ఇంట అదృష్టపు పంట పండించాలన్నదే
నా తపన తపస్సు ఈ హరిద్ర ముద్ర నుండి వెలువడుతున్న అత్యద్భుత మహిమాన్విత తరంగాలు భక్తి తరంగాల నుండి మీకందరికీ అందాలని కోరుకుంటున్నాను. మునీంద్రవందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. విజయలక్ష్మిగా విశ్వమునే ఓం శ్రీం ఐం క్లీం శ్రీ ఐ నమః అని ఈ ముద్రని చూస్తూ నిత్యం మీరు ప్రార్థిస్తుంటే తప్పనిసరిగా ఆ లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. వాణి సరస్వతి శ్రీగిరివాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సిరి సంపదలతో భక్తుల బ్రోచే శ్రీ ధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనసున నిన్నే నమ్మితిమమ్మ శ్రీ కనకలక్ష్మి కరుణించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि అదృష్టగృహ చిహ్నానికి ముఖ్యమైనది పరిశుభ్రత. వాయువు శుభ్రంగా ఉండాలి, నీరు శుభ్రంగా ఉండాలి, మురుగు నీరు ఇంట్లో నిలవకుండా ఉండాలి, అది నిత్యం తొలగించబడుతూనే ఉండాలి. శుభ్రమైన నీటిని స్వీకరించాలి, వాయువుని స్వీకరించాలి. ఇలా నిత్యం మనం పరిశుభ్రతలోనే లక్ష్మి దాగుందని గ్రహించాలి. ఎక్కడైతే అలంకార శాస్త్రం పాటిస్తున్నారో అక్కడంతా ఆ ఇల్లు అదృష్ట గృహంగా మారి తీరుతుంది. దానికంటూ మీరు లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. పరిశుభ్రతే పసుపు, కుంకుమ, పచ్చని తోరణాలు, ముగ్గులు, శుభ్రమైన జలంతో శుభ్రం చేయటం, మలినాన్ని తొలగించటం, ఉతికిన బట్టలు వేసుకోవటం. కొందరైతే 4-5 రోజులు మాసిన బట్టలే కదా, ఇంట్లోనే కదా ఉన్నాం అని వేసేసుకుంటుంటారు. నిత్యం ఉతికిన బట్టలతో పరిశుభ్రంగా ఉంటే వారి మనసు కూడా నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ఉంటుంది. చేయాలనుకున్న పనులు కూడా త్వరితంగా చేసి అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతుంటారు. మనం ఇలా 2 చేతులను జోడించి మన ఇంట్లోని దురదృష్ట తరంగాలను తొలగింపచేయటానికి ఇలా మన చేతుల నుండి ఉత్పన్నమైన విద్యుత్ తరంగాలను అన్ని మూలలకు వెళ్ళి అక్కడున్న ఛాయా దోషాలను, కేతు దోషాలను ఛేదించినట్లు ఇలా విడతీయండి. అక్కడున్న దోషాలన్నింటినీ తొలగించి వేస్తూ 4 వైపులా అష్టదిక్కుల్లోని మలినాల్ని తొలగించండి. ఒక ఇల్లు అదృష్టవంతంగా ఉండాలంటే ఆ ఇంట్లో నీటి సవ్వడి వింటూ ఉండాలి. చేపల నీటి తొట్టి అమర్చి చేపలు అందులో కదలాడుతుంటే ఆ నీటి శబ్దానికి కూడా
అదృష్ట తరంగాలు ఉత్పన్నమై ఆ ఇంట్లోని చెడు తరంగాల్ని తొలగింపచేస్తాయి. అదేవిధంగా మీనము అన్నది కూడా శ్రీహరి యొక్క మత్స్యావతార చిహ్నము. అందుకని మనం ఇంట్లోని నలుమూలల్లో, అష్టదిక్కుల్లో, అన్ని మూలల్లో ఉన్న కేతుదోష నివారణ కలిగించేలాగా ముఖ్యమైన ముద్రని ఆచరించాలి. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. భూతం పట్టింది, వదిలించుకోవాలి అని మీకెవరికైనా అనుమానం ఉంటే వారికి భూతనాథుడైన అయ్యప్ప స్వామి కొండకు దీక్ష తీసుకోమని చెప్పి పంపండి. 45 రోజులు వ్రతముండి చేస్తే నిజంగానే వారికి ఒకవేళ భూతం పట్టినట్టు మానసిక వ్యాధి ఏదైనా ఉంటే తప్పకుండా తొలగిపోతుంది. ఆ అయ్యప్ప స్వామి కూడా భూతనాథుడే. శివుడొక్కడే భూతనాథుడు కాదు. భూత దేవి ఉంది, భూత లక్ష్మి ఉంది. ఇలా అనేక శక్తిమాతలు మన సంస్కృతిలో ఉన్నారు. ఈ భూతమాత ఇంతవరకు మేము వినలేదు, ఈ భూతలక్ష్మి గురించి మేము వినలేదు, మీరేదో కొత్తగా చెబుతున్నారే అని ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ భూతలక్ష్మి గురించి ఈరోజు మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే, క్రిందటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కీర్తిముఖుడిని గురించి మీకందరికీ తెలియచేశాను. ఆ కీర్తిముఖుడి యొక్క చిత్రము, ఆ ప్రభావళి, ఆ మకర తోరణము, శివ కుటుంబంతో ఉన్న చిత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇటువంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. అలాంటి భూతలక్ష్మి గురించి, ఆ ముద్ర గురించి ఈరోజు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఆ భూతమాత కూడా ఎక్కడ ఉంటుందయ్యా అంటే అశ్వత్థ వృక్షము